హైవేస్ ఈ తేజేశ్వరుని చంపారు కదా, ఈ తిరుమలరావు బ్యాచ్, ఐశ్వర్య బ్యాచ్. దీనికి సంబంధించి అప్డేట్స్ మొత్తం చూస్తుంటే ఇందాక 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ 8 మందిలో తిరుమలరావు A1, ఐశ్వర్య A2, ఇక రిమైనింగ్ బ్యాచ్ కొంతమంది A8గా ఐశ్వర్య యొక్క తల్లి తిరుమలరావు యొక్క జాన్ జిగిరి సుజాత ఉంది. ఓకే, 8. ఇక మధ్యలో సుజాత యొక్క కొడుకు ఐశ్వర్య యొక్క అన్న నవీన్ని వీళ్ళే చంపారు, అతను నిజంగా చనిపోయాడు అన్నది క్రాస్ చెక్ చేస్తారు. ఇక ఇప్పుడు తెలిసింది ఏంటంటే పక్కా ప్లాను ఆషాఢంలో పుట్టింటికి వెళ్ళాలి, ఆబ్వియస్లీ వెళ్తుంది. ఆ పుట్టింటికి వెళ్ళిన సమయంలో తిరుమలరావు ఐశ్వర్యం తీసుకొని వేరే దేశం వెళ్ళిపోవాలి. దీనికి తేజస్విని చంపడం ఎందుకు స్వామి? ప్లాన్ అంతా రెడీగానే ఉంది కదా, దీని అమ్మ జీవితం అనకూడదు కానీ మరి ఇదేం పిచ్చో. పెళ్ళైన 29 రోజులలో 15 రోజులు కర్నూలులోనే ఉంది. ఆ 15 రోజులు కూడా తిరుమలరావు చవటానికి సిగ్గేస్తుంది. సుజాత ఐశ్వర్య ఎంజాయ్. ఈ తేజేశ్వరరావు వచ్చేసి ఇక ఆషాఢ మాసం రాబోతుంది కదా అనుకునే మూమెంట్లో భార్య నాటి పుట్టిన డ్రాప్ చేయాలి. ఈలోపు ట్రాకర్ పెట్టేసి జీపీఎస్ ట్రాకర్ పెట్టేసి పక్క స్కెచ్ చేసి చంపేశారు. పోలీసులు ఇప్పుడు చెప్తుంది అదే, మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు ఉంది కదా, సోనం దొరికినట్టు ఐశ్వర్య దొరకకూడదు, రాజ్ కుష్వాహా వాళ్ళ టీం దొరికినట్టు తిరుమల వాళ్ళ టీం దొరకకూడదు. కాబట్టి మనం ఏం చేద్దాం, దీనిని అసలు ఏమాత్రం అనుమానం రాకుండా చేద్దాం అని చెప్పేసి అనుకొని దొంప దెగ ఆండు అడుగున ఆను వనున క్లూస్ మీద క్లూసు ఇచ్చుకుంటూనే పోయారు. అసలు కుప్పలు ఫోన్ కాల్స్ మాట్లాడింది ఎవరెవరు? ఈ తిరుమలరావు ఐశ్వర్య. అక్కడ మేఘాలయ మర్డర్ ఇష్యూలో వచ్చేసి ఎక్కువసార్లు ఫోన్ మాట్లాడింది ఎవరు? సోనం రాజ్ కుష్వాహా. అక్కడ కదా దొరికారు, ఇక్కడ కూడా ఇదే కదా దొరికారు. మరి ఇక మేఘాలయ హనీమూన్ మర్డర్ దొరకద్దని ఎలా అనుకున్నా నాకు అర్థం కావట్లేదు. అయిపోయింది. నెక్స్ట్ వెపన్ ఏదైతే ఉందో ఆ వెపన్స్ కానీ, వాహనాలు ఏవైతే ఉన్నా అవి కానీ, అండ్ వీళ్ళు ఎట్టెళ్ళారు ఏంటన్నప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ కానీ అక్కడ దొరికారు. బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ అక్కడ దొరికారు. ఇలా చెప్పుకుంటూ పోతే మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు ఏదైతే ఉందో దానికి ఈ గద్వాల్ తేజస్వి మర్డర్ కేసు బోల్డ్ అండ్ సిమిలారిటీస్. మరల ఈ యాదవ్ తిరుమలరావు గారు ఐశ్వర్య ఇద్దరు కలగలిపి మేఘాలయ హనీమూన్ కపుల్ లాగా మనం దొరకొద్దు, ఆ మర్డర్ కేసులో పోలీసు వాళ్ళు ఈజీగా పట్టుబడ్డారు, మనం ఈజీగా పట్టుబడకూడదు, మన దేశం దాటి వెళ్ళిపోదాం. అప్పుడు చంపడం అనవసరం కదా. ఆల్రెడీ పెళ్ళైన 4 రోజులలో 15 రోజులు పుట్టింట్లోనే ఉన్నది, దాంతో నువ్వు ఎంజాయ్ చేసి రేపు ఆషాఢ మాసం ఉన్నప్పుడు మొగుడు వదిలిపెట్టి పుట్టింటికి వచ్చినప్పుడు దాంతో నువ్వు ఎంజాయ్ చేస్తూ ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు కదరా బాబు. దానికి మీ ఎవరిని చంపాలని ప్లాన్ ఎందుకు? ఐశ్వర్య మొగుడు తేజస్విని చంపాలని ప్లాన్ ఎందుకు? ఇదంతా ఎందుకు అసలు? ఆ లోనే తీసుకున్నాడంటే 20 లక్షల పైన ఏదో, ఆ డబ్బుతో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా, ఎవడు కనుగొన రాకుండా. పెళ్ళాన్ని చంపాల్సిన అవసరం లేదు, ఐశ్వర్య మొగుడు తేజస్విని చంపాల్సిన అవసరం లేదు, పోలీసులు దొరికే అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఏమైంది? మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసునే ఎగ్జాంపుల్గా తీసుకొని అలా మనం దొరకకూడదని చెప్తూ అడుగడుగున మరల అలాగే దొరికిపోయారు. నేను మరలా వేరే వాళ్ళు ఎంకరేజ్ చేయటమో జాగ్రత్త చూసి చంపండి ఇటువంటి పిచ్చి పిచ్చిగా నేను చెప్పేది. మీరు ఎంత తెలివి గల్లోళ్ళైనా ఎంత రాక్షసులైనా ఈజీగా దొరుకుతారా బాబు. ఎందుకురా లేనిపోయిన హత్యలు? ప్రశాంతంగా కలేజా మూవీలో భయ్యా దాన్ని తీసుకెళ్ళంటే నన్ను చంపేందుకు భయ్యా తీసుకెళ్ళి దాన్ని అన్నట్టు సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నాయి కదరా బాబు జడ్జిమెంట్లు. మేజర్లు అయ్యి ఉండి నీకు పెళ్ళి అయినా పెళ్లి కాకుండా నచ్చినట్టు నువ్వు పడుకో, అది కేసు కాదు, నచ్చినట్టు నువ్వు వెళ్ళి బతికేసి అది కేసు కాదు, ఉన్నాయి కదరా బాబు తీర్పులు. ఇంకేంటి? ఇంకెందుకు చంపుతున్నారు ఆడవాళ్ళు, ఇంకెందుకు చెప్తున్నారు మగవాళ్ళు, ఇంకెందుకు చెప్తున్నారు భర్తలు, ఇంకెందుకు చెప్తున్నారు భార్యల్ని? ఆడ మధ్య సుపారీ ఇచ్చేసి ఎవరిని ఎందుకు మేపుతారో వాళ్ళ జీవితం ఎందుకు నాశనం చేస్తారు? కన్నలు కడుపు కోత కాకపోతే ఏం మీరా ఎందుకు ఎంత దారుణంగా ఈజీగా ఐశ్వర్యని ఆషాఢ మాసంలో తీసుకుని నచ్చిన కాడికి వెళ్ళిపోక తేజస్విని చంపేసి మధ్యలో వచ్చేసి తేజస్వి చనిపోయిన తర్వాత బ్యాంక్ మిత్ర పిల్లలు కూడా చంపుదాం అనుకున్నాడు. ఈ లోపల దొరికేశారు, లేదా పాప ఆమెనే చంపేసేవారు. పోలీసులు ఆశ్చర్యపోతున్నారు, అరే ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకున్నారు, డబ్బులంతా రెడీ చేసుకున్నారు, దీనికి వాడిని చంపడం ఎందుకు, ఇలా చంపడం ఎందుకు? బుర్రా బుద్ధి జ్ఞానాన్ని ఎదవలంతా కూడా ఇటు మటర్ ప్లాన్ అయితే ఇలాగే ఉండేది అని చెప్పి ఓ తెలియగలడు మటర్ ప్లాన్ వేస్తే దొరకండి కాదు బాబు, ఖచ్చితంగా దొరుకుతారు. చంపాలనుగా రానికంటారా నాయన. తీర్పులు ఉన్నాయి కదరా బాబు, వయసు ఉంది, డబ్బు ఉంది, వెళ్ళిపోండి రా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఎందుకురా చంపుతారు? ఎందుకురా ఈ రకంగా సమాజాన్ని భ్రష్టు పెట్టిస్తారు?